మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు Chittaluri English Talk. In the course of English Talk, today I would like to tell you about one of the usages, that is have to. Have to. H-A-V-E, have, T-O-2, to. Have to plus V1, base form of the verb. అంటే have to తర్వాత మనకు బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ V1 వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూసేజెస్. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గ్రామర్, but this is a usage which is very important in our daily conversation. That's what my intention in introducing this అనమాట. కాబట్టి ఇది హ్యావ్ టు అనేది హ్యావ్ టు ప్లస్ అంటే హ్యావ్ అనేది ఇండివిజువల్ మీనింగ్ మనం తీసుకోకూడదు. మళ్ళీ మీరు హెచ్ఏవి హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉండుట ఇట్లాంటి పక్కన పెట్టేసేసి వెన్ ఎవర్ ద హ్యావ్ అంటే హెచ్ఏవి హ్యావ్ అనేది వెన్ ఇట్ ఈజ్ యునైటెడ్ విత్ TO2 ఇన్ఫినిటివ్, అంటే TO2 అనే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం. మనం ఈ ఇన్ఫినిటివ్తో యాడ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ పెక్యులర్ మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ది యూసేజ్ ఇన్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ వేర్ వీఆర్ సపోజ్ టు యూస్ అనమాట. సో హ్యావ్ టు అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే మీకు సబ్జెక్ట్స్ ఐ, వి, యూ ఉన్నప్పుడు మనం ప్లూరల్ సెన్స్లో వాడినప్పుడు హ్యావ్ టు వాడతాము. అదే సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే మళ్ళీ హ్యాస్ టు అవుతుంది అనమాట. బట్ హ్యాస్ టు అన్నా హ్యావ్ టు అన్నా ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అన్నాను అనుకోండి, అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పడం. ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే ఇది ఐ షుడ్ అటెండ్ ద మీటింగ్కి, ఐ మస్ట్ అటెండ్ ద మీటింగ్కి, తర్వాత ఐ విల్ అటెండ్ ద మీటింగ్కి డిఫరెంట్ అనమాట. అంటే ఈ నార్మల్ వేలో, అంటే ఇన్ అ జనరల్ వే, ఇన్ యూజువల్ వే, వెన్ యూ ఆర్ సపోజ్ టు సే దాట్ వేర్ యూ ఆర్ supposed to attend the meeting, in such cases you are not to use this have to అనమాట. అంటే చాలా జనరల్ వేలో, మన యూజువల్ వేలో అండ్ చాలా నార్మల్ వేలో మనం నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉందండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అని చెప్తాం అనమాట. హ్యావ్ టు అనేది ఒక యూసేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. అంటే హ్యావ్ టు తర్వాత ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అనాలి అంతే తప్ప ఐ హ్యావ్ టు అటెండెడ్ ద మీటింగ్ అని కానీ ఐ హ్యావ్ టు అటెండింగ్ ద మీటింగ్ అని కానీ అనకూడదు. అంటే అటెండింగ్ కానీ అటెండెడ్ కానీ ఉండకూడదు. ఏముండాలి? అటెండ్ మాత్రమే ఉండాలి. అటెండ్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట, అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే హ్యావ్ టు తర్వాత యూ ఆర్ సపోజ్ టు యూజ్ ఓన్లీ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఐ రిక్వెస్ట్ యూ టు రిమెంబర్ దిస్ థింగ్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యూజింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, సో హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పడం. సరే, దీన్ని కూడా మనం 4 ఫామ్స్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇక్కడ మనం హ్యావ్ టు అనేది ఒక యూసేజ్ కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఇట్ టు చేంజ్ ఇట్ ఇంటూ క్వశ్చన్ ఫామ్ అన్నప్పుడు మనం డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే ఉందా అని క్వశ్చన్ చేసుకుంటాం. తర్వాత మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనం నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాం. అట్లాగే డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా, డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అని చెప్తాం. సో ఐ రిపీట్ దీస్ సెంటెన్సెస్. సో ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, I don't have to attend the meeting, don't I have to attend the meeting. ఇట్లా అనమాట. హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అన్నప్పుడు నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఇది ఒక హ్యావ్ టు అనేది ఒక యూసేజ్ అనమాట. ప్లీజ్ రిమెంబర్ ఫ్రెండ్స్. అట్లాగే ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఐ సబ్జెక్ట్ వీ ఉంచాం అనుకోండి, వీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే మేము మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరము ఉంది అని చెప్పడం. డూ వీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే వీ అనేది సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ అయినప్పుడు కూడా ఇట్ ఈజ్ ఇన్ ప్లూరల్ సెన్స్ కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ మనం క్వశ్చన్ చేయడానికి ఏం చేస్తామంటే డూ అనేది తెచ్చుకుంటాం అనమాట. కాబట్టి డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా అని మళ్ళీ అంటాం. అట్లాగే నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అని షార్ట్ ఫామ్లో అనొచ్చు. లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అని కూడా మీరు అనొచ్చు అనమాట. ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అది అర్థం. డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డోంట్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా అని డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అని అంటాం అలా వీతో అనమాట. అట్లా కమింగ్ టు యూ అనుకోండి, చూడండి యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. డూ యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ మరి యూ కూడా టేక్స్ ఆల్వేస్ ప్లూరల్ సెన్స్ ఆక్సిలరీ వర్బ్సే కాబట్టి డూ యూస్ చేస్తాం. డూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా అని అంటాం.
యూ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. మన నెగిటివ్ వచ్చేసరికి ఏమవుతుంది? యూ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం. డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా. డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంట. ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. డూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, యూ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఇట్లా స్పీడ్గా చెప్తాను. స్లోగా వెళ్తే ఎట్లా ఉంటుందంటే యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. డూ యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, యూ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఎట్లా అనమాట ప్రాక్టీస్ చేయాలి మీరు. తర్వాత హీ. ఇప్పుడు కమింగ్ టు హీ. హీ అన్నప్పుడు ఇక్కడ మనం హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ పెట్టామంటే అర్థం ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్, అంటే థర్డ్ పర్సన్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ హ్యావ్ టు అనడానికి వెళ్ళలేదు. హ్యావ్ కాస్త ఏమవుతుంది? హ్యాస్ అవుతుంది. మనం పర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా వైల్ వీ వర్ లర్నింగ్ అబౌట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా మనం ఏం చేస్తాం, మనం హ్యావ్ హ్యాస్ బోత్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తే, కానీ హ్యావ్ అనేది వాళ్ళు ప్లూరల్, అంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు హ్యావ్ వాడతాము. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు మాత్రం హ్యావ్ ప్లేస్లో హ్యాస్ వాడతాము. బట్ బోత్ హ్యావ్ అండ్ హ్యాస్ రిఫర్స్ ద సేమ్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని. వైల్ యూ ఆర్ లర్నింగ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ లర్న్ ఇట్ అనమాట. కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళీ ప్రీవియస్ క్లాసెస్, ఆ టెన్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మళ్ళీ మీరు ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ యూ విల్ గెట్ దాట్ క్లారిటీ అనమాట. సో కాబట్టి ఇక్కడ హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఈ హ్యావ్ టు అనకుండా ఈ ఆల్వేస్ టేక్స్ హ్యాస్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు హ్యాస్ టు అనాలి. హెచ్ఏఎస్ హ్యాస్, TO2 టు హ్యాస్ టు అనేది ఇక్కడ అవుతుంది. అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ అంటాం. మళ్ళీ హ్యాస్ టు తర్వాత V1 ఫస్ట్ ఓబే కదా కాబట్టి అటెండే ఉంటుంది. సో ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ అంటే అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. మరి ఇక్కడ నెగిటివ్ ఏమొస్తుంది మళ్ళీ? డూ హీ హ్యాస్ అంటే తప్పు, డూ హీ హ్యావ్ టు అంటే తప్పు. మరి హీ అనేది ఇప్పుడు ఆల్వేస్ ఇట్ టేక్స్ డూ ఫామ్. మళ్ళీ మనకి ఇక్కడ డూ ఫామ్ తీసుకోవాలి మనం క్వశ్చన్ చేయాలంటే. కాబట్టి ఏం చేసుకోవాలి మనం? థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి హీ ఏం తీసుకుంటాం మనం? థర్డ్ ఏమైనా సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్, డూ ఫామ్స్కి వచ్చేసరికి ఏం తీసుకుంటాం మనం? ఆల్రెడీ దిస్ ఇస్ ద రూల్, యూ హ్యావ్ ఆల్రెడీ అలా అంటే. కాబట్టి ఇక్కడ డస్ వస్తుంది. కాబట్టి డస్ హీ హ్యావ్ టు అటెండ్ ది మీటింగ్, డస్ హీ హ్యావ్ టు అటెండ్ ది మీటింగ్, అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్తాం. ఈ డజంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఈ డజంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, ఈ డస్ నాట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డస్ నాట్, యూ ఆర్ టు సే దట్ డజంట్, విచ్ ఇస్ ద కాంట్రాక్షన్ ఫామ్. సో ఈ డజంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాను నెగటివ్ సెంటెన్స్. మళ్ళీ డజంట్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, డజంట్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే డస్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యావ్ టునే. అంటే మెయిన్ సెంటెన్స్లో అంటే మనకు స్టేట్మెంట్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్, ఫస్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే ఉందో స్టేట్మెంట్ దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏదైనా అంటాము, విచ్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్, వెరీ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఈ హ్యాస్ టు అంటాం. మళ్ళీ ఎప్పుడైతే మీరు డస్ ఫామ్ యూజ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అది హ్యావ్ టు అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద రూల్, రిమెంబర్ దాట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ డైలీ కాన్వర్సేషన్. ఎందుకంటే బేసికల్గా ఈ ఫండమెంటల్స్ అనమాట. ఈ ఫండమెంటల్స్ కొన్ని ఒకసారి మనం రికార్డ్ చేసేసుకుంటే మన మైండ్లో ఇంకా మనకు తిరిగి ఉండదు. వేరెవర్ యూ గో దట్ ఈజీలీ యూ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అనమాట. కాబట్టి ఫండమెంటల్స్, బేసిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కమ్స్ అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ దట్ ఫంక్షనల్ గ్రామర్, యూఆర్ బెటర్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, కాబట్టి ఐ రిపీట్, he has to attend the meeting. Does he have to attend the meeting? He doesn't have to attend the meeting. Doesn't he have to attend the meeting? అట్లా అనమాట. He has to attend the meeting. అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. Does he have to attend the meeting? అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉందా అని చెప్పండి. He doesn't have to attend the meeting. అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సింది లేదు. Doesn't he have to attend the meeting? అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా అని చెప్పడం. అట్లాగే షీతో చూడండి. She has to speak. She has to speak అన్నాను అంటే ఆమె మాట్లాడాల్సి ఉంది. Does he have to speak? ఆమె మాట్లాడాల్సి ఉందా? She doesn't have to speak. ఆమె మాట్లాడాల్సి లేదు. Doesn't she have to speak? ఆమె మాట్లాడాల్సి లేదా అట్లా. She has to speak. Does she have to speak? She doesn't have to speak. Doesn't she have to speak? ఎట్లా అన్నమాట. అట్లాగే it has to jump. అది ఎగరాల్సి ఉంది. డస్ ఇట్ హ్యావ్ టు జంప్? అది ఎగరాల్సి ఉందా? ఇట్ డజంట్ హ్యావ్ టు జంప్, అది ఎగరాల్సి లేదు. డజంట్ ఇట్ హ్యావ్ టు జంప్, అది ఎగరాల్సి లేదా అట్లా అనమాట. చిత్తలూరి సార్ హ్యాస్ టు టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్. చిత్తలూరి సార్ హ్యాస్ టు స్పీక్ స్పోకెన్ ఇంగ్లీష్. చిత్తలూరి సార్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే చెప్పాల్సి ఉంది అని చెప్పడం.
Does Chitalu sir have to speak? Does Chitalu sir have to teach spoken English? Chitalu sir spoken English చెప్పాల్సి ఉందా? Chitalu sir doesn't have to teach spoken English. Chitalu sir spoken English చెప్పాల్సి లేదు. Doesn't Chitalu sir have to speak spoken English? Chitalu sir spoken English చెప్పాల్సి లేదా? ఇట్లా అంటే నౌన్తో కూడా అంటే in the place of Chitalu sir you can use your word name. The thing is that whether you are getting the correct usage and function and structure of these particular exercises or not, that makes a matter, that makes a lot. So that's what you should remember. Itla anamata. So itla has to toti meeru practice chesukovali. He has to cook. Atanu వండాల్సిందే. Does he have to cook? అతను వండాల్సి ఉందా? He doesn't have to cook. అతను వండాల్సి లేదు. Doesn't he have to cook? అతను వండాల్సి లేదా అని చెప్పడం. అంటే ఎప్పుడు షీ హాస్ టు కుక్ అనకుండా అప్పుడప్పుడు హీ హాస్ టు కుక్ అంటే కూడా బెటర్ కదా. బికాస్ హీస్ ఆర్ మోర్ ఆఫెన్ హీస్ ఆర్ కుకింగ్ మోర్ ఆఫెన్ కంపేరింగ్ టు షీజ్ కంటే కూడా హీజ్ డ్యూటీ ఎక్కువైపోయింది ఇప్పుడు కాబట్టి. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు వై షుడ్ హీ ఓన్లీ కుక్? why should she only cook always? Why shouldn't he also cook? So he has to cook. అందుకే నేను he has to cook అని ఇచ్చాను అనమాట. he has to cook. ఎప్పుడు షీనే ఎందుకు వండాలి? he కూడా ఉండొచ్చు కదా. కాబట్టి he has to cook. అతను వండాల్సి ఉంది. does he have to cook? అతను వండాల్సి ఉందా? he doesn't have to cook. అతను వండాల్సి లేదు. doesn't he have to cook? అతను వండాల్సి లేదా? ఇట్లా అనమాట. she has to attend the meeting. మీటింగ్ ఎప్పుడు అతనే అటెండ్ అవ్వాలా? ఆమె కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది కదా. కాబట్టి షీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్. ఆమె మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. డస్ షీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్? ఆమె మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉందా? షీ డజంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఆమె మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది లేదు. డజంట్ షీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్? ఆమె మీటింగ్ అటెండ్ అవ్వాల్సి లేదా? ఇట్లా అనమాట. ఇట్ హ్యాస్ టు ఈట్. డస్ ఇట్ హ్యావ్ టు ఈట్? ఇట్ డజంట్ హ్యావ్ టు ఈట్. డజంట్ ఇట్ హ్యావ్ టు ఈట్? దే హ్యావ్ టు వాచ్ ద మూవీ. మళ్ళీ దే అన్నప్పుడు ఇక్కడ పొరవచ్చు. ఏం చేయాలి ఇప్పుడు మనం? డస్ కాదు, ఏం చేయాలి? డూ దే హ్యావ్ టు వాచ్ మూవీ? దే డోంట్ హ్యావ్ టు వాచ్ మూవీ. డోంట్ దే హ్యావ్ టు వాచ్ మూవీ? ఇట్లా. కాబట్టి హ్యావ్ టు అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ యూసేజ్ ఇన్ అవర్ ఇంగ్లీష్ కాన్వర్సేషన్. అంటే ఇక్కడ హ్యావ్ టు అనేది ఒకటి వస్తే మీరు బ్యూటిఫుల్ సెంటెన్సెస్ యూ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. అంటే చాలా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ఇన్ యువర్ డైలీ కాన్వర్సేషన్లో యూ కెన్ యూస్ లైక్ ఎనీథింగ్. హ్యావ్ టు ప్లస్ V1 అనేది ఒక యూసేజ్ అనేది చాలామందికి తెలియదు. ఈ గ్రామర్తో పని లేదు ఇక్కడ. ఏం టెన్స్ అనేది కూడా ఏం లేదు ఇక్కడ మనకు. జస్ట్ ఇట్స్ ద యూసేజ్. ఇట్స్ ద వన్ ఆఫ్ ది యూసేజ్. అండ్ ఇన్ మై బిగినింగ్ ఆఫ్ మై క్లాసెస్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ విత్ యూసేజ్ ఓన్లీ. ఇఫ్ యూ రిమెంబర్ వావ్, you could remember. Just you go back and watch my videos. Definitely you will get these sort of usages అనమాట. కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ కొత్త యూసేజ్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. దిస్ ప్లేస్ a vital role in our daily conversation. Please remember that. Have to, has to. Have to plus V1, has to plus V1. అంటే HAVE have TO2 అనేది ఒక సెట్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. అది దట్ షుడ్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై మళ్ళీ వర్బ్ V1 అనమాట. అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది ఫాలో అవ్వాలి. అట్లాగే హ్యాస్ టు HAS ప్లస్ TO2 అనేది ఒక సెట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఫాలోడ్. చూడండి మళ్ళీ ఇట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ అన్నప్పుడు కూడా మనం హ్యాస్ టు యూజ్ చేస్తాం. ఈ హ్యాస్ టు హ్యావ్ టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన కాన్వర్జేషన్లో. తర్వాత మళ్ళీ ఇట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ అంటే మళ్ళీ ఇట్ హ్యాస్ టు బీ, హ్యాస్ టు తర్వాత బీ అనేది మళ్ళీ V1 ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. తర్వాత బీ ఆఫ్టర్ బీ ఫామ్ తర్వాత ఫాలోడ్ అంటే ప్యాసివ్ ఫామ్ అన్నమాట. ప్యాసివ్ స్ట్రక్చర్. ఆ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏందనేది తర్వాత మనం చెప్పుకుంటాం తర్వాత క్లాసెస్లో. కానీ బట్ హ్యాస్ టు అనేది ఆల్వేస్ షుడ్ బి ఫాలోడ్ బై ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ హ్యాస్ టు ప్లే, ఈ హ్యాస్ టు ప్లేడ్ అనకూడదు. ఈ హ్యాస్ టు ప్లే. షీ హ్యాస్ టు సింగ్, షీ హ్యాస్ టు సంగ్ అనకూడదు. షీ హ్యాస్ టు సాంగ్ అనకూడదు. షీ హ్యాస్ టు సింగ్ అనేది V1 యూస్ చేయాలి. షీ హ్యాస్ టు సింగ్ సాంగ్స్. డస్ షీ హ్యావ్ టు సింగ్ సాంగ్స్? షీ డజంట్ హ్యావ్ టు సింగ్ సాంగ్స్. డజంట్ షీ హ్యావ్ టు సింగ్ సాంగ్స్? ఇట్లా అనమాట. ప్లూరల్ అయితేనేమో డూ ఫామ్ తీసుకోవాలి, సింగులర్ అయితేనేమో డస్ ఫామ్ తీసుకోవాలి. ఓకే. సో హీ హ్యాస్ టు ప్లే. డస్ హీ హ్యావ్ టు ప్లే? He doesn't have to play. Doesn't he have to play? Atla. This is usage of
హ్యాస్ టు అండ్ హ్యావ్ టు ప్లస్ V1 అండ్ హ్యాస్ టు ప్లస్ V1 అనమాట. సో ఇట్లా మీరు జస్ట్ గో ఆన్ చేంజింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ frame your own sentences and go on practicing. Every time practice makes man perfect. Every time I repeat this only for you. Please remember that. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. నేను చెప్పే అన్నీ కూడా చాలా వైటల్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా very important things which are very essential in your daily conversation. ఒక్కసారి కనుక వీటిని మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే ఇంకా మీకు తిరిగి ఉండదు. అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు. మాటలు కాదండి, నేను ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దాస్. ఐఎమ్ నోమాడ్. ఐ కేమ్ ఫ్రమ్ ద బాటమ్. ఫ్రమ్ నోమాడ్స్ ఐ డెవలప్డ్, ఐ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ ఫ్రమ్ నోమాడ్స్. ఒక చిన్న పల్లెటూరు నుంచి అలా నాకు నేను డెవలప్ చేసుకుంటూ ఇవాళ మీకు పాఠాలు చెప్పేదాకా నేను వచ్చాను. అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డీ. ఇంగ్లీష్లో అంతర్జాతీయంగా నాకు పోయిటరీలో చాలా అవార్డ్స్ వచ్చాయి. ఐ షోడ్ మై ఎక్సలెన్స్ లైక్ ఎనీథింగ్. ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. ఎట్లా సాధ్యమైంది ఇది? ఓన్లీ ప్రాక్టీస్. దట్స్ మై ఇంటెన్షన్ టెల్లింగ్. ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్. నా గురించి నేను ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను మీరు అనుకోవద్దు. అంటే ప్రాక్టీస్ చేస్తే ఏది అసాధ్యం కాదు, అన్నీ సాధ్యమే అని చెప్పడం. దట్స్ మై ఇంటెన్షన్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ well, and I hope you all must be following my classes very sincerely. ఒకసారి నాకు హార్డ్గా అనిపిస్తుంది, మీరు సిన్సియర్గా పనిచేయండి. మీరు సిన్సియర్గా చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే those who are in need of learning spoken English, definitely they will work. కాకపోతే ఏంటంటే మనం సరే కొంచెం పని ఒత్తిడి వల్ల బిజీగా ఉన్నప్పుడు, ఇంకా వేరే బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మనం కొంచెం అట్లా నెగ్లెక్ట్ చేసినా కానీ మళ్ళీ మీరు చూడాలి. ఎందుకంటే మీ గోల్ ఏంటంటే చాలా తక్కువ టైంలో మీరు అద్భుతమైన ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ఫాలో మై వీడియోస్. డెఫినెట్లీ దీస్ వీడియోస్ will help you like anything. Love you all once again. This is your Chittaluri. మరి దయచేసి మర్చిపోకండి, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో నన్ను అడగండి. ఐ విల్ బి ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. మరి మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ లేకుండా నేను ఏమి చేయలేను. ఐ వాంట్ యువర్ సపోర్ట్. ప్లీజ్ రిమెంబర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Chittaluri Talk. Have a nice day. Love you all once again.